మీ ముందు బయట పెట్టింది. ఇవన్నీ రోజుకు కూడా బయటకు వస్తుందే, రోజుకు ఒకటి కదండి. ఇది రాజకీయంగా ఉపయోగించుకునేది. కరెంటు బిల్లు పెరిగింది అనుకో, యూనిట్ కాస్ట్ ప్రజలకి ఇబ్బందా, మాకు ఇబ్బందా? ఎవరికి ఇబ్బంది? ప్రజలకే కదా. ఇందులో రాజకీయం ఉంది. జీతాలు 1వ తారీఖు రాలేదనుకో, ఎవరికి ఇబ్బంది? మాకు ఇబ్బంది. ఇందులో రాజకీయం ఉంది. కాలుష్యం కూడా, కాలుష్యం మేము వచ్చిన తర్వాత కూలింది కాదు కదా. మీరు కట్టింది, మీ హయాంలో కట్టింది, మీరు వెళ్ళినప్పుడే కూలింది. అది అదే వచ్చి అసలు ప్రమాదం అంతా అక్కడే వస్తూ ఉంది. అప్పుడు కూడా ఇట్లే నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాళేశ్వరం అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మామూలు చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఎవడైనా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దగ్గర పోతాడు. మీరు ఇంజనీర్ని వాళ్ళని డిజైన్ చేసి వాళ్ళు చెప్పినట్టు కట్టండి. మీరు డిజైన్ చేసి మీరు చెప్పినట్టు కడితే అది ప్రమాదం అవుతుంది రాష్ట్రానికని అంటే, నేను లేదు మేమే డిజైన్ చేస్తాం అంటే, నువ్వే డిజైన్ చేసి కడితే దాని పని అట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అది అట్లా చేయొచ్చు, నువ్వు కాదుగా చెప్పాల్సింది. ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, అదే ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. కానీ నువ్వు చెప్పినట్టు లేకపోతే నేను ఏమంటున్నాయని చెప్పినట్టు చేస్తే మళ్ళీ రేపు పొద్దున అదే కదా. అమ్మా అది ఎవరు చెప్పాలా? డాక్టర్ చెప్పాలా? డాక్టర్ చెప్పాలి. కానీ దారి వేయాలని చెప్పింది అనుకో, ఉన్నాయి 3 కాదు, మిగతా కూడా ఊడిపోతాయి. అందుకోసం డాక్టర్ ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళు కమిటీ వేశారు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు, మనం కూడా కమిటీ వేసి అందరు కలిసి ఎంక్వైరీ చేసి ఏది బాగుంటుందో టెక్నికల్గా అది చేయమని చెప్తాము. మేము కూడా సలహాలు చెప్పాం. మేము కూడా ఎక్స్పర్ట్స్ కాదు దాంట్లో. ఎవరు? అదే సమస్యల్లో అదే కదా వచ్చి. ఆర్థిక క్రమశిక్షణ ఉందని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఎందుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు? 200 యూనిట్లు ఎందుకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? 2 లక్షల కోట్ల అప్పులు అవి ఇస్తూ కూడా దాన్ని మేము ఆర్థికంగా బాగు చేయగలనే నమ్మకం మాకుంది. ఇంకో మాట కూడా అన్నారు మాట్లాడితే కాదు, మీరు మాట్లాడితే రాష్ట్రం వదిలిపెట్టి మాట్లాడితే ఢిల్లీ పోతున్నారు, ఢిల్లీ చుట్టూ తిరగటం అయిపోయింది అన్నారు. ఏందంటే ఢిల్లీ చుట్టూ తిరిగి మేము చేసింది, మేము ప్రధానమంత్రిని కలిసాం. ఢిల్లీ చుట్టూ వచ్చి ప్రధానమంత్రిని కలిసాం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గురించి మాట్లాడాం, ఇవ్వాలని చెప్పాం. వారు పాలనకు సంబంధించి ఇవ్వాలని చెప్తే సరే అన్నారు. డిఫెన్స్ మినిస్టర్ని కలిశారు, డిఫెన్స్ సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వాటికి క్లియరెన్స్ తీసుకొని వచ్చాం. తాడ్చర్ల కోల్ మైన్స్ సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, సింగరేణి రావాలి, రాష్ట్రానికి రావాలి. కోల్ మంత్రిని కలిసాం, దాని క్లియరెన్సెస్ కోసం ప్రయర్ అప్రూవల్ కోసం తీసుకుంటాం. పవర్ మంత్రిని కలిసాం, కావాల్సిన దాన్ని సోలార్ పవర్ని ఎట్లా తీసుకోవాలి, ఎనర్జీ పాలసీ ఏం చేసుకోవాలి, మా రాష్ట్రాన్ని బెనిఫిట్ చేయాలని చెప్పి. మీకు హైదరాబాద్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది కదా డిఫెన్స్లో, ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ డిఫెన్స్ క్లియరెన్స్ తెచ్చుకొని ఎలివేటెడ్ కారిడార్స్ కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చుకొని టెండర్స్ కూడా పిలిచి పని చేసుకోండి. గవర్నమెంట్ నుంచి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించిన రావాల్సిన డబ్బుల కోసం, బకాయిల కోసం అడిగాము, అవి తీసుకొస్తాం. జిఎస్టీలో రావాల్సిన పెండింగ్ ఉంటే అవి అడిగాము, తీసుకొస్తాం. ట్రైబల్ యూనివర్సిటీస్ రావాల్సినవి ఉంటే వారితో మాట్లాడి అవి తీసుకొస్తాం. అంతిమంగా మేము ప్రతి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రుల్ని, అధికారుల్ని కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం తెచ్చుకున్నాం. నీలాగా ఢిల్లీ వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి కావటం కోసం ఎట్లా అని చెప్పి 10 మందిని రాజకీయ నాయకుల్ని, లేదా ఆ రాష్ట్రంలో తెలంగాణ డబ్బులు ఎట్లా ఫండింగ్ చేయాలా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఎట్లా ఫండింగ్ చేయాలని చెప్పి పోగేసుకుని దానికి రావట్లే. మేము మొత్తం వచ్చిందల్లా తెలంగాణ ప్రయోజనాల కోసం వచ్చాం. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది, కానీ రైతుల్ని కనీసం పట్టించుకునేటువంటి తీర్మానం లేకుండా పోయిందని చెప్తున్నాం. రైతులకు సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పాను ముందే.
వ్యవసాయము రైతులు మాకు అత్యంత ప్రధానమైనటువంటి అంశము, ప్రియమైంది కూడా. అందుకే మాకు ఇన్ని ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఇప్పటికే 64,75,000 మందికి రైతులకి డబ్బులు వేసాం. ఇంకా మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది మాత్రమే. వాళ్ళవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. మీరు రైతు బంధు కొన్ని నెలల తరబడి వేసేవాడు, ఒకసారి 6 నెలలు కూడా వేశారు, 8 నెలలు కూడా వేశారు. మేము వచ్చిందే 3 నెలలు. మార్చి కల్లా డబ్బులు 64, కేవలం 5 లక్షలు తప్ప దాదాపు 65 లక్షల మందికి వేసేస్తుంది. మేము స్పీడ్గా ఉన్నావా, నువ్వు స్పీడ్గా ఉన్నావా? రైతు బీమా కట్టలేదని అంటే రైతు బీమా మేము ఆల్రెడీ కట్టాము. కరువు పరిస్థితికి సంబంధించి ఇప్పటికే కరువు పరిస్థితికి సంబంధించి మంచినీటి ఎద్దడికి సంబంధించి మీ చేసిన పుణ్యానికి ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా అడ్డగోలుగా పంట లేనప్పుడు ఎన్నికల కోసం నీళ్లు వదిలి నువ్వు ప్రాజెక్టులో ఉండాల్సిన నీళ్ళని పంట అయిపోయిన తర్వాత ఎన్నికలప్పుడు నీళ్లు కలపడాలని కాలంలో నీళ్లు కలపడం, ఓట్లు వస్తాయని కాలంలో నీళ్లు వదిలితే వేస్ట్ పోయాయి. అవి ఉంచుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదుగా. అయినా మేము చాలా సీరియస్గా డ్రింకింగ్ వాటర్ కోసం, మిగతా వాటి కోసం రివ్యూ చేసి కావాల్సిన ఫండ్స్ రెడీ చేసి పెట్టాం. ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తాం. చెప్పారుగా, దీనికి కావాలి పీక్ డిమాండ్ కావాల్సినటువంటి పవర్ అంతా